హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వక్త క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మన రెసిపీ మష్రూమ్ 65. మష్రూమ్ అనేది వెజిటేరియన్స్కి నాన్ వెజ్ అనే చెప్పుకోవచ్చు. శాకాహారులకు ప్రోటీన్ అందించే సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. పుట్టగొడుగులు మన డైట్లో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం మష్రూమ్కి ఉన్న మట్టి అంతా పోవడం కోసం ఒక 2 to 3 times వాష్ చేసుకుంటే సరిపోతుంది. మష్రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియని వారి కోసం చెప్తున్నాను. అదే మనం షాప్ నుంచి తీసుకువచ్చి 2 to 3 days అయితే మాత్రం పైన బ్లాక్ కలర్లో వస్తుంది. అప్పుడు ఆ పై ఉన్న లేయర్ని తీసేస్తే ఫ్రెష్గా కనిపిస్తుంది. వాటిని 4 పీసెస్గా కట్ చేసుకుని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో ముందుగా తగినంత ఉప్పు, కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, 1 tablespoon బియ్యం పిండి, 1 tablespoon మైదా, 2 tablespoon శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో మష్రూమ్స్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటే ఒక 5 minutes ఆ మష్రూమ్స్లోకి ఆ ఫ్లేవర్స్ పోతాయి కాబట్టి ఆ మష్రూమ్స్ ఇంకా టేస్ట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ హీట్ అయ్యాక ఆ మష్రూమ్స్ వేసుకుని మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకుని తీసేస్తే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మష్రూమ్ 65 రెడీ. మష్రూమ్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ B1, B2, B9, B12, విటమిన్ C, విటమిన్ D2 ఉంటాయి. మష్రూమ్లో ఫ్యాట్ ఉండదు, సోడియం తక్కువగా ఉంటుంది. ఈ మష్రూమ్ 65ని పప్పు లేదా సాంబార్తో కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు కూడా బాగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.